ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద జల్లుకునే రైట్ ప్రయత్నం ఓకే చేస్తున్నారు. ఓకే ఓకే మధు గారు థ్యాంక్ యూ పోరాడితే మారదు. రైట్ మధు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మధు గారు చెప్పారో అలాగే జితేందర్ గారు చెప్పారు, రవీందర్ గారు చెప్పారు, అనేక విధాలుగా ఎక్కడ పోయినా కూడా దీనికి సంబంధించిన సమాధానం మాత్రం సరైన పద్ధతిలో రావట్లేదు. ఒకరేమంటారంటే ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ యాసలో మాట్లాడింది కరెక్టే అంటారు, ఒకరేమంటారు అంటే తెలంగాణలో యాస ఇలాంటిది కాదు, తెలంగాణ భాష మాత్రం చాలా పవిత్రంగా మనం ఒక మహిళను ఎంత గౌరవం పరుస్తామో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఏదైతే మన మధు గారు చెప్తున్నారు ఏంటంటే ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మాట్లాడకపోవడం జరిగింది. 4 సంవత్సరాల పాటు నిధులు నియామకాలు ఇలాంటి నీరు అనే సమస్యల మీద మాట్లాడడం, దాని తర్వాత వచ్చిన 5 సంవత్సరాలలో ఇది చేశాం. ఇప్పుడైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీని చిత్తశుద్ధి నిరూపించవలసిన బాధ్యత ఉన్నది. కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన 42% అమలు చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై ఎట్ లాస్ట్ ఈరోజు మన బీసీలకు సంబంధించింది ఈరోజు కావాలనే ఆల్ పార్టీస్ కూడా అదే విషయంలో బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చి తన రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రతి ఒక్క సిస్టమ్గా అర్థమవుతుంది. ఈ విషయంలో లాస్ట్ కంక్లూడ్గా మీరు ఎలా విశ్లేషిస్తారండి, దీన్ని కంక్లూడ్ చేస్తారు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక పర్స్పెక్టివ్ అనేది కలుగుతోంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినా కూడా మనం ఈనాటికి చూసినట్లయితే బీసీ ప్రజల యొక్క అభిమతం కానీ వారి యొక్క అభివృద్ధి కానీ ఏమాత్రం మనం అనుకున్న రీతిలో ఊహించిన స్థాయిలో చూడలేకపోతున్నాం. దానికి ప్రతి పార్టీ అలాగే ప్రతి ప్రభుత్వం కూడా దానికి జవాబుదారీగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అణగారిన వర్గాలు అణగారినట్లే ఉన్నాయి, కానీ ఏమాత్రం కూడా వాళ్ళలో చైతన్య స్ఫూర్తి కొంచెం కూడా కనిపించడం లేదు. మరి ఈ పాపం ఎవరిది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. రాజకీయం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైన రాజకీయాలను కూడా ఈరోజు అపవిత్రం చేసేటువంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఈనాటి కేసు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చింతపండు నవీన్ గారు చేసినటువంటి ఒక తప్పిదం ఏమిటి అంటే, కవిత గారు ఈ విషయంపై స్పందించడానికి వారికి ఉన్నటువంటి యోగ్యత ఏమిటి అని అడిగారు. అది ముమ్మాటికే తప్పు. ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి కూడా భావ వ్యక్తీకరణ అనేటువంటిది సహజంగా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక రైట్, కాబట్టి దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికీ కూడా లేదు. అయితే అలాగే వారు సామెతను ప్రయోగించినప్పుడు వారు ఆ సామెతను ఏ విధంగా ప్రయోగించారు, అలాగే ఎదుటి వ్యక్తి ఎవరు అని చూసుకోకుండా ప్రయోగించడం కూడా అంత సమంజసం కాదు. మరి ఇంకొక పార్శ్వంలో మనం చూసినట్లయితే జాగృతి పార్టీ కూడా బీసీ వర్గాలపై పోరాటం చేయడం మంచిదే. నిజంగా చెప్పాలి అంటే అణగారినటువంటి బీసీ వర్గాలపై ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తేనే అణగారిన వర్గాలు అంచెలంచెలుగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో పార్టీకి అలాగే ఎటువంటి తారతమ్యం ఉండదు. కానీ ఇక్కడ మనకు జాగృతి పార్టీ చేసినటువంటి ఒక ప్రతి చర్య ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా ఉండాలి. అలా కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇంకొకటి మనం గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో 4th ఎస్టేట్ అని పిలువబడేటువంటి మీడియా హౌసెస్పై ఇటువంటి దారుణమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అది ఏ ప్రాంతానికి చెందిన ఏ సంస్థలైనా ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నా కూడా వాటిని మనం ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే మనం ఒక పార్టీ ఏదైనా ఒక వ్యక్తి కనుక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి ప్రతిస్పందన అనేటువంటిది కూడా చట్టబద్ధంగా ఉండాలి. కానీ ఆవేశాలకు మనం గురి అవుతూ ఉద్విగ్నతలను మనం సృష్టిస్తూ కార్యాలయాల్ని అలాగే వ్యక్తుల్ని ఆస్తుల్ని ధ్వంసం చేయటం అనేటువంటి ఈ ట్రెండ్ మన తెలంగాణకు మంచిది కాదు. ఎందువల్ల అంటే తెలంగాణ అనేటువంటిది ఒక సమన్వయమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అందరూ కూడా ఆలోచన విధానంలో భిన్నత్వం ఉండొచ్చు, కానీ మన పద్ధతులు మాత్రం ఎప్పుడు ఏకత్వంతోనే ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన భావన వ్యక్తీకరణ చేయొచ్చు, దానికి ప్రతిస్పందన కూడా ఆ రీతిలో అద్భుతంగా ఉండాలి. అలా చేసినప్పుడే మనం అనుకున్నటువంటి వ్యక్తీకరణ జరుగుతుంది. ఆ వ్యక్తీకరణ సరైనటువంటి పద్ధతిలో ఉంటే సమగ్రమైన అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి పార్టీ ఈ విషయాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా అందరూ పనిచేయాలని
విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత